'రేజర్' ఈ సినిమా ఎలా ఉందో సింపుల్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో నేను చూసిన మూవీస్‌లో ఇదే ద వరస్ట్ ఫిల్మ్. నేనైతే అసలు నమ్మలేకపోయినా. అవును, 'అనసూయ' లాంటి మంచి సినిమా తీసిన డైరెక్టర్ రవిబాబు ఇలాంటి సినిమా తీస్తాడని నేను అస్సలు అనుకోలే. నాకైతే సినిమా చాలా రిడిక్యులస్ అనిపించింది. ఓనేసి మాట్లాడితే ఈ సినిమాలో అసలు స్టోరీయే లేదు. నిజంగా సినిమాలో స్టోరీ లేదు. ఒకసారి ఆలోచించండి. ఫర్ సపోజ్ మీరు ఒక పొలిటీషియన్ మర్డర్ చేసిన వీడియోని రికార్డ్ చేస్తే, ఆ వీడియోని మీరేం చేస్తారు? మాక్సిమం టీవీ ఛానల్స్‌కి ఇస్తారు టెలికాస్ట్ చేయమని. ఒకవేళ మీకు టీవీ ఛానల్స్ మీద నమ్మకం లేకపోతే అప్పుడు మీరు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారు. అంతేగాని ఎవరికీ తెలియకుండా దాస్తారా? దాసేమొస్తది? ఒక పొలిటీషియన్ మర్డర్ చేసిన విషయం అందరికీ తెలియాలి కదా! అందరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా మీరు ఒక ప్లేస్‌లో ఆ వీడియోని దాస్తే అది కూడా ఏంది? అదొక ట్రెజర్ హంట్ లెక్క. ఆ వీడియోని 3 లేయర్స్‌గా స్ప్లిట్ చేసి ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క ప్లేస్‌లో ఉంచితే ఎవరొచ్చి తీసుకోవాలి? ఎందుకట్లా? నాకైతే ఆ కాన్సెప్టే చాలా రిడిక్యులస్ అనిపించింది. పోనీతి స్టోరీ పక్కన పెడితే ఫర్ సపోజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా అయినా సరే సినిమా బావుంటుందనుకుంటే, యాక్షన్ సీన్స్ కూడా ఏం బాలే. వీఎఫ్ఎక్స్ కూడా అసలేం మంచిగా లేదు. ఈ మధ్య కాలంలో 10,00,00,000 లోపే మంచి మంచి సినిమాలొచ్చినాయి. సో, ఏ రకంగా చూసుకున్నా సరే వీఎఫ్ఎక్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా, స్టోరీ అయినా ఏ రకంగా చూసుకున్నా సరే సినిమా ఏం బాలేదు. నేను జనరల్‌గా ఒక సినిమా యావరేజ్ ఉంటే అబోవ్ యావరేజ్ అని చెప్తా. అబోవ్ యావరేజ్ ఉంటే డీసెంట్‌గా ఉందని చెప్తా. అలాంటివి నాకే నచ్చలేదంటే ఆలోచించండి ఈ సినిమా ఎలా ఉందో. ఓనెస్ట్‌గా మాట్లాడితే ఈ సినిమాలో పాజిటివ్స్ అంటే ఏమున్నాయండి? వీఎఫ్ఎక్సా? యాక్షన్ సీన్సా? పర్ఫార్మెన్సా? స్టోరీయా? అసలు స్టోరీ ఏం లేదు. సో, అసలు ఏముందని చెప్పుకోవడానికి? నాకైతే ఈ మూవీ డ్యూరేషన్ లైక్ 2 అవర్స్ 10 మినిట్సే ఉంటే లిటరల్లీ ఆ 2 అవర్స్ మొత్తం లాగ్ అనిపించింది. అంతసేపు ఉండాల్సిన అవసరమే లేదు సినిమాకి. ఉన్న సినిమా జస్ట్ లిటరల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ అది. షార్ట్ ఫిల్మ్ స్టోరీయే కాదు. బట్ ఒక షార్ట్ ఫిల్మ్ లైన్ మాక్సిమం 30 మినిట్స్ అయిపోగొట్టొచ్చు. దాన్ని 2 అవర్స్ చేసిర్రు. ఇక మూవీ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో నేను ఈ మూవీకి ఇచ్చినంత లోయెస్ట్ రేటింగ్ ఏ మూవీకి ఇయలే. నేనైతే 4/10 అని చెప్తా. 4/10 ఎందుకు చెప్తున్నా అంటే 2 అవర్స్ సినిమా తీసిర్రు కదా! వాళ్ళు కష్టపడ్డారు కదా! ఆ కష్టానికి ఇవ్వాల్సిందే రేటింగ్ తప్ప సినిమాలైతే ఏం లేదు. సరే మరి. మరొక సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఇట్ గైస్. సీ యూ అగైన్.